Hello, this is Sirisha and Hari. Welcome to our channel. చాలా మందికి కండిషనల్ అన్కండిషనల్ ఆఫర్స్ రిలీజ్ అవుతున్నాయి నెమ్మదిగా. వీళ్ళు కామన్గా అడుగుతున్న క్వశ్చన్ ఇంటర్వ్యూ గురించి అడుగుతున్నారు. సో మా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకుంటాము అండ్ దాంతోపాటు ఎంతో కొంత కొన్ని టిప్స్ మేము ఇవ్వగలుగుతాము. నా లైఫ్లోనే ఒక పెద్ద ఇంటర్వ్యూ, గంట 30 నిమిషాలు అంతసేపు ఇంటర్వ్యూ అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం అవ్వాలని కోరుకుంటున్నాను అంతసేపు ఇంటర్వ్యూ. అది ఎలా జరిగింది, వాళ్ళని ఏం అడిగారు, అంతసేపు ఇంటర్వ్యూ ఎవడు చేస్తాడమ్మా, ఎవడు కూర్చుంటాడు అలాగే ఇలా బిక్కుమంటూ. అంతసేపు నా వల్ల కాదు. నీకంటే బిక్కుమంటూ కూర్చుంది నేను. సర్లే చెప్పు. సో ఆ గంటన్నర కూడా ఒక గుండు తాత నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. గుండు తాత గుండు చేయించుకున్నాడు ఆయన. తిరుపతిలో ఉంటాడులే. ఏమో చూడ్డానికి ఫారిన్ అతనిలా లేరు, కానీ స్లాంగ్ మాత్రం అబ్బో భలే ఉందిలే ఆయన మాత్రం అసలు. కానీ పర్వాలేదులే, అర్థమైంది, అర్థం చేసుకోగలిగాను చాలు నాకు. అది హైబ్రిడ్ అకౌంట్ అయి ఉంటాడు. హైబ్రిడా? ఓకే. అసలు ఆయన నన్ను ఏం అడిగాడు, నేనేం చెప్పాను, అంతసేపు ఏం జరిగింది ఏంటి అన్నదన్నమాట. ఈ వీడియో మొత్తం చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. ఓకే. మేము కన్సల్టెన్సీకి వెళ్ళిపోయి కన్సల్టెన్సీ నుంచి వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఆఫర్స్ చేతికి వచ్చేసి లోన్ ప్రాసెస్ ఇదంతా వెళ్తూ ఉన్నప్పుడు మాకు ఒక అన్కండిషనల్ లెటర్ రిలీజ్ అయింది. అన్కండిషనల్ లెటర్లో 1 lakh rupees ముందు పే చేయండి, పే చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అని చెప్పారు. 1 lakh పే చేసేసాము. 1 lakh పే చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా ఒక 4 days నుంచి 5 days ఆ టైంలో ఒక ఇంటర్వ్యూ పెడతారు అని చెప్పేసి అన్నారు. అయితే 4 days 5 days కాదు, మాకు ఆల్మోస్ట్ 10 days దాకా వచ్చింది ఇంచుమించు. సో ఈ 10 daysలో ఏం జరిగింది, ఇంటర్వ్యూ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. అసలు ఇంటర్వ్యూ ఎవరికి, బట్ ఎవరు బాగా ప్రిపేర్ అయ్యారు, ఇది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ జరిగింది నాకు, బట్ అది ఏం జరిగింది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారైనా తిని చెప్తాడనమాట. అంటే ఎలాంటి ఆన్సర్స్ చెప్పాలి అనే విషయాలన్నీ కూడా తిని మీతో డిస్కస్ చేస్తాడు. ఎందుకంటే నాకంటే కూడా ఎక్కువ తినే ప్రిపేర్ అయ్యాడు కాబట్టి తినికే బాగా తెలిసి ఉంటుంది. సో అందుకే మొత్తం అంతా తినికే అప్పు చెప్పేస్తాను, నువ్వే చెప్పేసి ఇంకా నేను చిల్ అవుతాయి లోపల. పోనీ మీ చెల్లిని తీసుకురా, చిల్ అవుదు. మీ చెల్లిని తీసుకొస్తే చిల్ అవుదు, చలిగా ఉంది కదా అని చెప్పి అంటున్నాను. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు ఏంటక్క ఆ చెల్లిని పెట్టాడా అంటారు. ఇంకా వాళ్ళు ఎలాగో ఇవ్వలేదు నాకు. కరెక్ట్గా ఒక 10 daysలో ఇంటర్వ్యూ అని చెప్పారు కదా. సో మేము బాగా అయితే ప్రిపేర్ అయిపోయాము. ప్రిపేర్ అయింది, నేను ప్రిపేర్ అయ్యాను. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటో నాకైతే అసలు తెలీదు. తినైతే అసలు పట్టించుకోవట్లేదు, అది వేరే విషయం. నువ్వు పట్టించుకున్నావు ఏంది? అప్పుడప్పుడు పట్టించుకున్నాగా. అప్పుడప్పుడు వేరు, తలలో పెట్టుకోవడం వేరు. నేనేం చేశానంటే యూట్యూబ్ పెట్టుకొని వరుసగా వీడియోలన్నీ చూసి ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోలు సరిపోవు, అసలు వీడియోస్ కాదు, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ యూనివర్సిటీ మనకి ఎక్కడి నుంచి అయితే ఆఫర్ వచ్చిందో ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోయి, వెబ్సైట్లో వెళ్ళిపోయి అంటే పరిగెత్తుకుంటే వెళ్ళడం కాదు, అది చెప్పు. వెబ్సైట్లో ఆ యూనివర్సిటీ గురించి తానాతతంగా మొత్తం అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఏం చేసింది, ఎప్పుడు దానికి పంచికట్టారు, ఎప్పుడు దానికి అమ్మా నాన్నలు ఎవరు, ఇలా చాలా చూశాను. చాలా చూసి దాని గురించి డైలీ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, ఆ నోట్స్ నేను మళ్ళీ తనకి షేర్ చేయడము ఇలా చేస్తూ ఉన్నాను. తినేంటంటే నా ఇంటర్వ్యూ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ తిన స్టడీస్ మీద పెట్టుంటే ఈ పాటికి అక్కడో ఉండేవాడు, ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడిని. చూడు ఇప్పుడు నా పక్కన ఉయ్యాలు ఊగుతున్నాడు ఇప్పుడు. అలా నేను చాలా బాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూ తనకి నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఎవ్రీడే లెగడం, ఇదిగో యూనివర్సిటీ గురించి ఏంటి, ఏం క్వశ్చన్ అడుగుతారు అంటే నేను ఒక 100 రకాలుగా థింక్ చేశాను అనమాట. అసలు ఈ క్వశ్చన్ అడిగితే మనం ఏం చెప్పాలి, ఈ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి, ఇట్లా యూనివర్సిటీ గురించి ఒక పెద్ద ఏమంటారు కాంపిటీషన్కి ప్రిపేర్ అయినట్టు పేరాలు రాసుకున్నాడు. ఏంటో పెద్ద ఒక వర్డ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసేసి అందులో ఒక 4 పేజీలు 5 పేజీల దాకా దాంట్లో పేరాలు రాసి ఆ పేరాలు తినగా పంపించా. తినేం చేస్తుంది తెలుసా, కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మాక్ టెస్టులు తీసుకుంటారు. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి మాక్ టెస్టులు తీసుకోవడానికి వాళ్ళు ఒక టైం స్లాట్ చెప్తారు. పలానా టైం స్లాట్లో నేను మీకు కాల్ చేస్తాము, ఆ టైంలో అవైలబిలిటీ ఉండండి అని చెప్పేసి అంటారు. వాళ్ళు కాల్ చేసే టైంకి అమ్మగారు పడుకొని నిద్రపోతూ ఉంటారు, ఫోన్ ఏమో సైలెంట్లో ఉంటుంది అనమాట. ఒక ప్రపంచం అంతా అల్లకల్లోలు అయిపోయింది సరే తన నిద్ర అలాగే వెళ్తూ ఉంటుంది, నిద్రలోనే ఉంటుంది. నేను 1 సార్లు 2 సార్లు కూడా కాల్ చేస్తూ ఉంటాను. కన్సల్టెన్సీ వాళ్ళు నాకు కాల్ చేసి మీ ఆవిడ ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు.
నేను మళ్ళీ ఆఫీస్ నుంచి వేసుకొని డ్రు వెళ్ళడం, లేపడం, ఫోన్లు మాట్లాడించడం, అదేంటిది మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయించేవాడిని. అలా మాక్ ఇంటర్వ్యూస్ ఎవ్రీడే కూడా ఏ రోజు కూడా ఎంఏ ఫోన్ ఎత్తేది కాదు, ఒక్కరోజు కూడా ఫోన్ ఎత్తలేదు వాళ్ళు చేసినప్పుడు. ఎవ్రీడే నేను ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్లో 2 రౌండ్లు అటు ఇటు వేయడం. కానీ లాస్ట్లో సరే పాపాలే నా కోసం అంతమంది అన్నిసార్లు కాల్ చేస్తున్నారు కదా అని చెప్పి లాస్ట్లో కొన్ని రోజులు నేను రెస్పాండ్ అయ్యాను. కొన్ని రోజులు అంటే ఎప్పుడు రెస్పాండ్ అయ్యామా? లాస్ట్ ఒక 2-3 డేస్ రెస్పాండ్ అయ్యా. మరి అన్ని రోజులు వాళ్ళకి వదిలేలా, నేను మంచిదాన్ని, నా ఎదుటి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుంటాను. నీ బొంద. ఇలా జరుగుతున్న టైంలో ఇంకా ఫైనల్గా ఒక నెక్స్ట్ 2 డేస్లో మీకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి ఫిక్స్ చేసేసారు. యాక్చువల్లీ మన కన్సల్టెన్సీ వాళ్ళు, మనకు టచ్లో ఉన్న కన్సల్టెన్సీ వాళ్ళు కాకుండా వ్రక్సామ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఇండియన్ కన్సల్టెన్సీ, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఎక్కడ ఉంటారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఇండియాలో ఉంటుంది ఆ కన్సల్టెన్సీ. వాళ్ళ ద్వారా ఫైనల్ మాక్ టెస్ట్ ఒకటి తీసుకుంటారు. అది ఒకరోజు మనకు చెప్తారు ముందు రోజే, రేపు ఫైనల్ మాక్ టెస్ట్ ఉంటుందని. ఆ ఫైనల్ మాక్ టెస్ట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, మనం ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే కనుక రెక్టిఫై చేస్తారు. రెక్టిఫై చేసి మనకు చెప్తారు ఇట్లా మాట్లాడాలి అని చెప్పేసి. ఫైనల్ మాక్ ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత ఏంది చేయించావు కదా, నేను ఇంటర్వ్యూకి నీకు అయిపోయింది అని చెప్తున్నా, నీ ఇంటర్వ్యూ అయిపోయింది అని చెప్తున్నా. అప్పుడు ఇంకా వాళ్ళు ఒక 2 రెక్టిఫై చేశారు, 2-3 చెప్పారు కదా, చెప్పారు. అలా కాదు ఇలా మాట్లాడు, అలా కాదు ఇలా చెప్పు, ఓకే ఇది బాగుంది, ఇలానే కంటిన్యూ చేయి, అలా చెప్తూ ఉంటారు. తర్వాత ఓకే అంతా క్లియర్ అయిపోయింది, ఓకే ఇంకా అనుకున్నప్పుడు ఇంకా నాకు ఒక రోజున ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారనమాట. ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు ఈ రోజు అంటే ఆ రోజున అనమాట. ఆ రోజు అంటే ఈ రోజు కాదు, ఈ రోజు అంటే ఆ రోజు. ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ 12కి ఇచ్చారు. నేను పొద్దున్నే 9కి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్లో ఉన్న వర్క్స్ అన్నీ చూసుకున్నాను. అంటే ఎక్కువగా వేరే వాళ్ళే చేస్తారు, మన ఆఫీస్లో మూలస్తంభం టైపు. అవి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, మూలస్తంభం ఉన్నాయి. మూల కూర్చోబెట్టారు నిన్ను. ఓకే అయితే ఎందులో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి నన్ను మూల కూర్చోబెట్టారు. వాళ్ళే వర్క్స్ అన్నీ చేసుకుంటారు పాపం. నేను ఇంకేం చేశానంటే 10:30కే 11కే ఎప్పుడు అక్కడ స్టార్ట్ అయిపోయాను, ఇంటికి వచ్చాను. తనకి రూమ్ అంతా సెట్ చేసి పెట్టాను. అంత సినిమా లేదు, నేను సెట్ చేసుకున్నాను. కాళ్ళు కొంచెం నా హెల్ప్గా ఉన్నారనమాట. ఫస్ట్ ఈ అసలైన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మళ్ళీ మా కన్సల్టెన్సీ ఆవిడ ఒక చిన్న మాక్ టెస్ట్ జస్ట్ ఒక అంటే లైక్ రివిజన్ లాగా. అమ్మాయి పేరు చెప్పు పాపం. మా ప్రియా గారు కొంచెం రివిజన్ లాగా తీసుకున్నారనమాట. సర్లే చెప్పి అప్పుడు నా డ్రెస్ మొత్తం చూసి నేను అప్పుడు నార్మల్ నైట్ డ్రెస్లో ఉన్నాను. అయ్యో అదేంటి ఇంటర్వ్యూకి ఎలాగ ఎవరైనా ఇలా నైట్ డ్రెస్లో అటెండ్ అవుతారా, వెళ్ళి డ్రెస్ మార్చుకొని చెప్తే ఇదే డ్రెస్ అనమాట, సేమ్ ఇదే డ్రెస్. పిచ్చి డ్రెస్ ఏది అది అంటే పిచ్చిగా ఉన్నావు అంటున్నా. అప్పుడు పిచ్చిగా ఉన్నాను. సో అప్పుడు ఈ డ్రెస్ ఇంకా నార్మల్గానే అలాగే ఉంటావు, కొంచెం మంచిగా రెడీ అవ్వమని చెప్పి ప్రియా గారు అన్నారనమాట. నేనేం పిచ్చిగా లేను. అహో ప్రియా ఇంకా ఆపు. ఎప్పుడైనా నా పేరు మీద కూడా పాటలు ఉన్నాయి, నా పాట ఎప్పుడైనా పాడావా? ఈసారి నుంచి పాడతాలే. ఇంటర్వ్యూ అనేది ఇంకా ఈ డ్రెస్ వేసుకుని కూర్చున్నాను. రూమ్ అంతా కూడా ఒకసారి చూపించమని చెప్పింది, వీడియో కాల్ చేసి మా ప్రియ గారు చూపించారు మొత్తం అంతా కూడా. ఆవిడేం చెప్పిందంటే మాకు ఒకసారి రూమ్ మీరు మాత్రమే కాదు రూమ్ అంతా కూడా సెట్ చేసుకోండి, వాళ్ళు మొత్తం అంతా కూడా చూపించమంటారు వీడియోలో, అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా ఏమైనా చూసి చెప్తున్నారా అని కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో అంతా కూడా సెట్ చేసుకోండి అని చెప్పి అన్నారు. సో అంతా కూడా తిను వచ్చి సెట్ చేసుకున్నాడు. నేను ఇంకా రూమ్లో ల్యాప్టాప్ ముందు పెట్టుకుని మొత్తం అంతా కవర్ చేసుకుని డోర్ క్లోజ్ చేసుకుని లోపలికి కూర్చున్నా. తినేమో ఇంకా ఇంటి బయట గుమ్మం దగ్గర కూర్చున్నాడు పాపం. తినేమో అలాగా గంటేసి అప్పుడు ఆ టైంలో, అంటే ఎవరు ఉండకూడదు మరి ఆ టైంలో, ఇంకా బయటికి పొమ్మన్నాను, బయటకు వచ్చినాడు అలాగా. తర్వాత మధ్యలో డోర్ కొట్టా. అంటే నేను బయట వెయిట్ చేస్తున్నా ఇంటర్వ్యూ ఎలా అవుతుంది అని చెప్పేసి. సడన్లీ డోర్ ఓపెన్ అయ్యొచ్చు, షీ ఎంట్రీ విత్ 2 కాఫీ కప్స్. నేను అప్పుడు షాక్ అయిపోయాను, ఇదేంటి అప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిందా అన్నట్టు షాక్ అయిపోయాడు. లేదు అసలు ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పన్నా. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక గుండె తాత వచ్చి హాయ్ చెప్పాను, నేను హలో చెప్పాను. ఫస్ట్ వాళ్ళు నన్ను నా డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, నా పేరు కూడా అడగలే. ఫస్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, కరెక్ట్ అని చెప్పాను. తర్వాత నా పాస్పోర్ట్ చూపించమన్నారు, చూపించాను. పేరు అడిగారు,
చెప్పాను. అలాగా ఫస్ట్ నార్మల్ జనరల్ క్వశ్చన్స్ అన్నీ అడిగారు అనమాట. అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు నిజమైన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందో కూడా తెలియకుండా అలా తీసుకెళ్ళిపోయారు నన్ను ఇంటర్వ్యూలోకి. దానికి ముందు నన్ను మా కన్సల్టెన్సీ వాళ్ళు, ఈ అబ్బాయి మా మెయిన్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఇండియన్ వాళ్ళు కూడా మాకు తీసుకుంటారని చెప్పాను కదా, వీళ్ళందరూ కలిసి కూర్చుని ఇన్ని పెద్ద క్వశ్చన్స్, దానికి మళ్ళీ ఇన్ని ఆన్సర్స్ నాకు మైండ్లో నువ్వు అన్ని కుక్కు పెట్టి నేర్పించి చేస్తే అందులో ఒక్కటి కూడా నన్ను అడగలేదు. అందరూ కూడా అవే అడుగుతారేమో అని చెప్పేసి, అంటే వై యూకే, వై నాట్ ఇండియా, వై దిస్ యూనివర్సిటీ. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్. చెప్పండి అమ్మా, చెప్పండి సార్. ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంది ఏంటో, చెప్పండి. ఇక్కడ నేర్పించమంటావు ఇంగ్లీష్? వద్దండి, ఇది జస్ట్ మా ఎక్స్పీరియన్స్ మాత్రమే, అందరికీ ఇలాగే జరుగుతుందని చెప్పలేను. 100లో 1 జరిగింది ఎక్స్పీరియన్స్. మనం అనుకున్న క్వశ్చన్స్ కాకుండా కొత్త అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది నాకు. అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. అంటే నా లైఫ్లో ప్రతి ఎగ్జామ్కి అదే జరిగిద్ది. అంటే నేను చదివేదే కొంచెం చదువుతాను, అందుకని ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్సే వస్తాయి. నా లైఫ్లో ఎక్కువ ఎలా వస్తాయి, ఫస్ట్ టైం 10 లైఫ్లో వచ్చిందనమాట ఇంటర్వ్యూలో. ఈ క్వశ్చన్లు వస్తాయి అని చెప్పేసి అనుకోవద్దు, ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ వాళ్ళు నన్ను ఇంకా ఇవన్నీ అడిగిన తర్వాత నేను ఇంకా ఓకే వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఇది అడుగుతారేమో, ఓకే దీని తర్వాత మళ్ళీ అట్లీస్ట్ దీని తర్వాత అడుగుతారేమో, మళ్ళీ దీని తర్వాత అడుగుతారేమో అని చెప్పేసి ఆ ఆన్సర్స్ గుర్తుపెట్టుకునే ఆ ఇదిలోనే ఉన్నా తప్ప, వాళ్ళు ఒక్కడు కూడా అది క్వశ్చన్ అడగకుండా సడన్గా నువ్వు ఏం చదివావు, డిగ్రీ లాస్ట్ క్వాలిఫికేషన్ చెప్పాను నేను. ఓకే అందులో మీ ప్రిన్సిపల్ నేను గుర్తుందని అడిగారు, గుర్తుందని చెప్పాను. ఏంటని చెప్పాను, మీ ప్రిన్సిపల్ గురించి చెప్పు అని చెప్పన్నారు. అసలు ఆయన గురించి ఏముంది చెప్పడానికి అని చెప్పి నేను అనుకుని సర్లే అని చెప్పి ఏదో చెప్పావు 2 ముక్కలు. తర్వాత ఆయన చాలమ్మా మీ ప్రిన్సిపల్ గురించి బాగా చెప్పావు, ఇంకా చాలు, ఇంకా దాని గురించి ఆపేసి ఏం చెప్పావు కాదే, మా ప్రిన్సిపల్ గురించి చెప్పమని అనుకో, నేనైతే చేటపారుతుంది చెప్తా. ఏంటి కంప్లైంట్స్ గురించా? కంప్లైంట్స్ కాదు, పెద్ద సాడిస్ట్, టార్చర్ చెప్పకూడదు కదా. కానీ తర్వాత నీ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయని అడిగారు. చెప్పా, నాదేమో బీఎస్సీ ఎంఎస్సీ అనమాట. స్టార్ట్ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ఉంటాయి. సో అవి 3 చెప్పా అనమాట. చెప్తే ఓకే మీ స్టార్ట్ మీకు ప్రొఫెసర్ అమ్మాయి వచ్చారో అబ్బాయి వచ్చారని అడిగారు. మేడం అని చెప్పాను. ఓకే మీ మేడం గురించి చెప్పన్నారు. ఆవిడ గురించి కూడా చెప్పడం ఇంకేం లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, బాగా క్లాసెస్ చెప్తారు, అందరినీ ఎంగేజ్ చేస్తూ ఉంటారు, ఏదో చెప్తూ ఉన్నాను. తర్వాత మ్యాథ్స్ గురించి చెప్పమన్నారు. అసలు అంటే అక్కడ చెప్పింది ఎక్కడ ఇక్కడ కూడా చెప్తాం, ఇక్కడ ఈవిడ గురించి మాత్రం గొప్పగా స్పెషల్గా కొత్తగా చెప్పడానికి ఏముంది అనుకుంటూ మా మ్యాథ్స్ మేడం లెక్కలు బాగా అర్థమయ్యేలాగా చెప్పేది. కొంచెం అప్పుడప్పుడు మాకు టెస్టులు పెడుతూ ఉండేది. దాంట్లో మేము అంటే ఎవరు ఫస్ట్ రాసేవాళ్ళు అలా కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉండేది. చెప్పుకుంటే వెళ్ళిన తర్వాత కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పాడు కాదు, ఆయన సార్ అని చెప్పాను. మాకు మేడం రాలేదు, సార్ వచ్చి చెప్పాను. ఓకే సరే చెప్పింది. ఆయన గురించి మాత్రం ఏం అడగలేదు. తర్వాత అంటే ఈ ఇద్దరి గురించి చెప్పిన తర్వాత అడిగారు కదా, సో చాలే ఇంకా మళ్ళీ సేమ్ అదే కలిపికొచ్చి చెప్తుందని అనుకున్నారో ఏమో. ఆయన గురించి మళ్ళీ ఏం అడగలేదు. తర్వాత ఓకే మీ కాలేజ్ ఏ ఏరియాలో ఉందని అడిగారు. చెప్పా ఇలాగా చెప్తే ఓకే ఆ ఏరియా గురించి ఎలాబరేట్ చేయించి చెప్పన్నారు. బెజవాడే కేబిఎన్ కాలేజ్ నేను చదువుకుంది. ఏదో చెప్పా దాని గురించి, ఏం చెప్పినా కూడా గుర్తులేదు. ఆ టైంలో నోటికి వచ్చిందని చెప్పుకుంటూ పోయాను ఇంకా అలాగా. సో ఆ డిగ్రీ చదివిన ఊరు ఏంటి అంటే చెప్పా విజయవాడ అని చెప్పి. ఓకే ఆ ఊరి గురించి ఎలాబరేట్ చేయని చెప్పన్నారు. ఏదో ఒక 2-3 లైన్లు 4-5 లైన్లు చెప్పా, ఏదో ఏం చెప్పినా కూడా గుర్తులేదు. ఓకే అన్నారు. తర్వాత మీ విజయవాడలో స్పెషల్స్ ఏమేమి ఉంటాయని చెప్పంటే పునుగుల బండి అంటే స్నాక్స్ ఇలాగా కొంచెం హాట్ చెప్పచ్చు. ఫస్ట్ ఫుడ్డే వచ్చింది నాకు ఆ టైంలో. ఫుడ్ అని చెప్పిన తర్వాత అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్ అని చెప్పన్నాను. కిల్లా ఇవన్నీ కొంచెం చారిత్రాత్మక కట్టడాలు కూడా ఉన్నాయి మా ఊర్లో అని చెప్పన్నాను. రౌడీజం పుట్టిందే మా ఊర్లో, గొప్ప వాళ్ళందరూ మన ఊర్లోనే పుట్టారు. నేను కూడా. నువ్వు పుట్టింది ఇక్కడ కాదులే కానీ. నువ్వు పుట్టింది ఈస్ట్ గోదావరి కదా. సర్లే ఓకే నేను పుట్టింది ప్రకాశం డిస్టిక్. గొప్ప వాళ్ళు పెరిగింది విజయవాడలో, కృష్ణా డిస్టిక్. తర్వాత ఓకే మీ పేరెంట్స్ గురించి చెప్పు అని చెప్పన్నారు. అదొక్కటి నేను ప్రిపేర్ అయిన వాటిలో నీ సెల్ఫ్ గురించి అడిగిన అమ్మ నా సెల్ఫ్ గురించి అడిగిన వాటిలో ఒక క్వశ్చన్ వచ్చిందమ్మా అనుకుంటూ అది మాత్రం టకటకా చెప్పేసుకుంటూ పోయాను. ఇంకా ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు పెళ్ళైందా అని అడిగారు, అయిందని చెప్పన్నాను. తను ఏం చేస్తారు అంటే చెప్పా ఇలాగా హీఈస్ వర్కింగ్ ఇన్ సమ్వేర్ అని చెప్పుకుంటూ వెళ్ళాను. ఈయన గురించి ఎలాబరేట్ చేయమని చెప్పాను. ఓకే మీ హస్బెండ్ గురించి ఎలాబరేట్ చేయని చెప్పన్నారు. తను నన్ను బాగా సపోర్ట్ చేస్తాడు, అన్నిట్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నన్ను మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా స్టడీ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను అంటే అది తన ప్రోత్సాహం వల్లనే. అది తొక్క తోటకూర కబూల్ అని చెప్పిన తర్వాత
అంటే నీది మొత్తం 2019లో పాస్ అవుట్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఆఫ్టర్ గ్యాప్ ఎందుకు నువ్వు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు చెప్పాను అనమాట. ఒక 2 చోట్ల జాబ్ చేశారు, ఇప్పుడు ఈ 3 చోట ఇంకోసారి జాబ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను చెప్పాను నేను. వాటి అసలు ఏమైనా ఫీల్డ్స్ నీ స్టడీకి రిలేటెడ్ ఏమైనా ఉన్నాయని అడిగారు. రిలేటెడ్ ఏమి కాదు, బట్ దానివల్ల కూడా నేను కొన్ని నేర్చుకున్నాను మాత్రం అని చెప్పాను నేను. చాలామందికి క్వశ్చన్ అడగచ్చు, మన లాస్ట్ క్వాలిఫికేషన్కి ఇప్పుడు మనం చదువుతున్న దానికి ఏమైనా మధ్య గ్యాప్ వచ్చి ఉంటే కనుక ఆ గ్యాప్లో మనం ఏమైనా వర్క్ చేస్తే ఆ వర్క్ మన స్టడీస్కి ఏమైనా రిలేటెడా కాదా అని అడుగుతారు. సో ఒకవేళ మీకు రిలేటెడ్ అయితే చెప్పచ్చు, ఓకే ఇది నేను చదువుకున్న దానికి ఇలా రిలేటెడ్, అది ఈ విధంగా పనికొస్తుంది నాకు తర్వాత ఫ్యూచర్లో కూడా చెప్పచ్చు. ఒకవేళ రిలేటెడ్ కాకపోతే కనుక నేను ఇది చెప్పాను అనమాట, ఇది రిలేటెడ్ కాదు బట్ ఇది కూడా నాకు తర్వాత నేను ఫ్యూచర్లో చదవబోయే చదువుకి కానీ లేకపోతే నా పర్సనల్ స్కిల్స్ కానీ ఇవన్నీ కొంచెం డెవలప్ చేసుకోవడానికి నాకు ఇవి చాలా బాగా యూజ్ అయ్యాయి అని చెప్పాను నేను. తర్వాత నిజంగానే యూజ్ అయినాయా? కమ్యూనికేటర్ అంతకుముందు చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ చాలా అంత బాగా వచ్చేది కాదు, ఇప్పుడు కొంచెం బాగానే మాట్లాడుతుంది నాకులాగా. వాటి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని చెప్పాను. ఒక్కొక్క జాబ్కి దాని యొక్క డ్యూటీస్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని చెప్పిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి ఇంకేం అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్ ఎవరైనా వర్క్ చేస్తుంటే కనుక వాళ్ళ ఎగ్జిక్యూషన్తో పాటు ఆ సాఫ్ట్వేర్లో ఏమేమి టూల్స్ యూజ్ చేసుకున్నారు అని కూడా అడుగుతారు, వాళ్ళని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ చేయకపోతే అనవసరంగా చేసామని చెప్పొద్దు, మీరే అనవసరంగా ఇరుక్కుంటారు. ఒకటి కమ్యూనికేటర్ ట్రైనర్గా చెప్పింది, అందులో పెద్ద క్వశ్చన్స్ ఏం లేవు. తర్వాత ఇంకొక దాంట్లో వచ్చేసి డేటా ఎంట్రీ కదా, ఇంకో దాంట్లో డేటా ఎంట్రీ, దాని మీద పెద్ద క్వశ్చన్స్ ఏముంటాయి, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వాటి మీద క్వశ్చన్స్ అయితే అడగలేదు, పెద్ద అడగడానికి స్కోప్ లేదు. నన్ను అడగలేదు బట్ అడుగుతారు. డేటా ఎంట్రీ అంటే మనం దేంట్లో ఎంట్రీ చేస్తాము, వర్డ్ ఫైలు, ఎక్సెల్ ఫైలు ఇలాంటి వాటిలో ఇక్కడ. సో వాటికి సంబంధించిన టూల్స్ని కూడా ప్రిపేర్ అవ్వండి, అడిగే అవకాశాలు ఉంటాయి. అంటే లైక్ దాని గురించి ఎలాబరేట్ చేయమన్నా అడగచ్చు, ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో అప్పుడు మీకు ఏదైనా దాని గురించి అట్లీస్ట్ ఒక బ్రీఫ్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది దాని గురించి. నీ సబ్జెక్ట్స్ డిగ్రీలో నువ్వు ఏ చదువుకున్నావు చెప్పా, దాని సబ్జెక్ట్స్ ఏముంటాయి చెప్పా, సబ్జెక్ట్స్లో మాడ్యూల్స్ ఉంటాయి కదా మనకి మామూలుగా ఒక్కొక్క సెమ్కి కొన్ని మాడ్యూల్స్ అంటే మనకి ఇస్తారు కదా టైం టేబుల్లో, అవన్నీ కూడా చెప్పమన్నారు. అది చదువుకుంది ఎప్పుడు 2019లో నాది అయిపోయింది, ఇప్పుడు వరకు లేదు, నాకు అసలు గుర్తు కూడా లేదు. ఫస్ట్ సెమిస్టర్లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, అలాగే మొత్తం ఫస్ట్ 6 వరకు చెప్పమని చెప్పన్నారు. అటు ఇటు పులిహార కలిపి చెప్పా. సో ఇలా మొత్తం నా 6 సెమ్స్ యొక్క మాడ్యూల్స్ అని చెప్పమన్నారు. లైన్గా అయితే నేను చెప్పలేదు, బట్ నేను చెప్పిన ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి ప్రతి ఆన్సర్ని కూడా తను ఒక పక్కన నోట్ చేసుకుంటున్నాడు అనమాట. అయిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా అలా అయిపోయింది. ఇప్పుడు లోన్ గురించి మాట్లాడే తర్వాత, ఓకే నువ్వు లోన్ తీసుకున్నావా, లేకపోతే పర్సనల్ అమౌంట్ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నావా అంటే, లేదు నేను లోన్ తీసుకున్నాను చెప్పాను. ఏ లోన్ అంటే ఎక్కడ, ఇవన్నీ అడిగారు, ఎంత అమౌంట్ అని అడిగారు, ఏ బ్యాంక్ అని అడిగారు. తర్వాత ఇక్కడ ఫ్యామిలీ గురించి కూడా అడిగారు అనమాట. మీ ఫ్యామిలీ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారంటే ఆబ్వియస్ సపోర్ట్ చేస్తుందని చెప్పాను. ఎందుకంటే మాకైతే సపోర్ట్ చేశారు, అన్ని ఫ్యామిలీలు సపోర్ట్ చేస్తారో లేదు తెలీదు. దాన్ని ఎందుకు నవ్వుతూ చెప్తున్నావు, కామెడీ అంటే ఫస్ట్ టైం మా అమ్మకి చెప్పినప్పుడు మా అమ్మ ముడ్డు మీద కొడతా అనింది. ఇలా వేరే ఊరు వెళ్తానని చెప్పేసి మా అమ్మకి మా నాన్నకి చెప్పాను, మా నాన్న కాళ్ళెర కొడతా అన్నాడు, మా అమ్మ ముడ్డు మీద తంతా అనింది. బట్ లాస్ట్కి వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. యా ఆబ్వియస్లీ. అంటే వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి పాపం మా అమ్మకి అసలు ఇప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు వీడియో కాల్ చేసినా కూడా మా అమ్మ ఒకసారి ఏడుస్తుంది, అమ్మా మేము బాగానే ఉన్నాం, నేను బాగానే ఉన్నాను. అమ్మా ఏంటి బొగ్గులు వచ్చినాయి మా అబ్బాయికి, అంటే నేను పెట్టి తిండి వల్ల చూడు ఎప్పుడు తినట్లేదు, సన్నగైపోతున్నాడు, అది ఇది అంటున్నావు కదా. నేను చూడు నాకు బుగ్గలు వచ్చినాయి, దానికి బుగ్గలు వచ్చినాయి. నువ్వు పెట్టిన ఫుడ్ వల్ల బొగ్గులు వచ్చినాయి అని చెప్పి ఎందుకు చెప్తున్నావు? నేను బాగానే ఫుడ్ పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడే చూసుకో, మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టు మళ్ళీ రేపు ఇలా ఉండడు అబ్బాయి, మారిపోతూ ఉంటున్నాడు. నీ కొడుకు ఒకళ్ళు ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, మనమే నలుగురికి పెడతాం. అంటే ఒకళ్ళే ఉన్నారు ప్రస్తుతానికి. ఎగ్ కర్రీ వండుతావా? శనగల కర్రీ వండుతావా? నేను ఇట్టిట్టు వండుతా. నేను వండి లాస్ట్లో మసాలా ఇట్టిట్టు వేసానంటే 10 తరాలు తిని బతికేస్తారు తెలుసా. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? నీకు సేమ్ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళ మేనేజర్ ఎవరో వాళ్ళు ఫోన్ చేసి ఏమేమి అడిగారు, సేమ్ అవన్నీ అడిగారు అనమాట. అత్తమామలు ఏం చేస్తారు చెప్పా, ఇలాగా
తర్వాత మీ ఆయనకి ఏమైనా సిబ్లింగ్స్ ఉన్నారా? ఎస్ ఉన్నారు. పెద్దవారు చిన్నవారా? పెద్దవారు. ఏం చేస్తున్నారు? పెళ్ళి చేసుకున్నారు. ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు కాదే, అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు అనాలా? ఓకే, ఇవన్నీ సార్ అడ్మిన్ అనుకుంటా మా అన్నయ్య అందులో. అప్పుడు అడ్మినే కదా ఆ టైంలో. బ్రదర్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నారు చెప్పాను. అంటే లైక్ లాస్ట్లో నాకు ఏం అర్థమైందంటే ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్గా అడిగారు, బట్ అడిగిన వాటిలో నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని మాత్రం చెక్ చేశారని మాత్రం అర్థమైంది నాకు. అంతే, ఇదిదా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్ చెక్ చేయడానికి ఊర్లో ఉన్న ఎవరు అంతా అడుగుతారండి. అందుకని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్ బాగా నేర్చుకోండి. ఇంగ్లీష్ మూవీస్ అవి బాగా చూడండి. ఇంగ్లీష్ మూవీస్ తెలుగు డబ్బింగ్లో చూడకండి, ఇంగ్లీష్లోనే చూడండి. కావాలంటే కింద సబ్ టైటిల్స్ పెట్టుకొని ఇంగ్లీష్లోనే చూడండి. సో వాళ్ళ యాక్సెంట్ అర్థమవుతుంది. ఇది కూడా చదివితే మీకు ఆ యాక్సెంట్ అనేది అర్థం అవ్వాలి. అలవాటు పడతాం దానికి, మనం అలవాటు పడతాం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు, మనకి చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వచ్చారనమాట. అసలు ఓకే, నువ్వేం కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పేలాగా. నేను ఎంఎస్సీ డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ విత్ అడ్వాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకో. యాక్చువల్లీ ఈ మొత్తం పేరు కూడా నాకు గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా కష్టపడ్డా అనమాట. ఎంఎస్సీ డేటా సైన్స్ ఈజీగా ఉంది, బట్ వెనక తోక చాలా పెద్దగా ఉంది. చెప్పాలి ఇంటర్వ్యూలో, మిమ్మల్ని ఎప్పుడు అడిగినా సరే అది మొత్తం చెప్పాలి. షార్ట్ కట్గా చెప్పకూడదు మొత్తం. అసలు మన కోర్స్ నేమ్ ఏమైతే అలాట్ అయి ఉందో మొత్తం అంతా కూడా చెప్పాలి. ఎందుకంటే అందులో చిన్న చిన్న చేంజెస్ చాలా ఉంటాయి అదే పేరు మీద కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ డేటా సైన్స్ అని ఒకటి ఉంటుంది, ఎంఎస్సీ డేటా సైన్స్ విత్ బిగ్ అనాలిటిక్స్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఎంఎస్సీ డేటా సైన్స్ విత్ బిగ్ అనాలిటిక్స్ అండ్ విత్ అడ్వాన్స్ ప్రాక్టీస్, ఇలా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో నేను విత్ అడ్వాన్స్ ప్రాక్టీస్ అని చెప్పాను. తను నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, హౌ దిస్ కోర్స్ అసిస్ట్ యూ అని చెప్పి. అది నాకు అర్థం కాల. దానికి ఆ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఇంటర్వ్యూలోనే 4-5 సార్లు అడిగారు. నేను ఏదేదో చెప్పా, ఆ ఆన్సర్స్ అన్నీ రాంగ్ అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ దాని ఆన్సర్ ఏంటంటే, అంటే నీకు అసైన్మెంట్స్ ఉంటాయా, ఎగ్జామ్స్ ఉంటాయా అని అంటే దాని ఆ క్వశ్చన్ యొక్క అర్థము. నేను అది తప్ప అన్నీ కూడా చెప్పుకుంటూ పోయాను, బట్ అవన్నీ కాదు ఆన్సర్స్ అని చెప్పి అన్నారు. సో ఇంకా ఆ క్వశ్చన్ ఇంకా అక్కడితో వదిలేసి వేరే క్వశ్చన్కి వెళ్ళారనమాట. నీ కోర్స్ యొక్క మాడ్యూల్స్ ఏంటని అడిగారు, చెప్పాను. వాళ్ళు మనకి అన్కండిషనల్ రిలీజ్ చేశారు అంటేనే మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ప్రతి సర్టిఫికేట్ ఒరిజినల్ కాదా అని అన్నీ చెక్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది జరుగుతుంది. అన్కండిషనల్ రిలీజ్ అయ్యి ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చెక్ చేసేది మెయిన్ మన కమ్యూనికేషన్ స్కిల్ ఎక్కువగా చెక్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఒక స్టూడెంట్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మన కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు అసలు వీళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా, వీళ్ళు నిజంగా చదువుకోవడానికి వస్తున్నారా లేదా, అవన్నీ కూడా మనం చెప్పే ఆన్సర్స్ బట్టి వాళ్ళు ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అవన్నీ కూడా తెలుసుకోవడానికి జస్ట్ ఇంటర్వ్యూ అంతే. అలాగే ప్రిపేర్ అవ్వండి మైండ్ సెట్ని. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీ కోర్స్ యొక్క నేము, మీ కోర్స్లో ఉన్న మాడ్యూల్స్ ఎన్ని సెమ్స్ ఉంటాయి, మీరు 1 year ప్రోగ్రామా 2 years ప్రోగ్రామా, అండ్ మీ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అడ్వాన్స్ ప్రాక్టీస్ ఉందా లేదా, మీ యూనివర్సిటీ యొక్క అడ్రస్ ఏంటి. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో అనేది మీకే తెలియకపోతే ఎట్లా అప్లై చేశారు మీరు. డిఫరెంట్ ఇప్పుడు నేను అడిగిన చెప్పిన ఈ కొన్ని క్వశ్చన్స్, అంటే కోర్స్ నేమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అండ్ యూనివర్సిటీ యొక్క అడ్రస్, మాడ్యూల్స్, ఈ 3 మాత్రం, అండ్ ఏ యూనివర్సిటీ నేమ్, ఈ 4 మాత్రం మనకి వీసా ఫ్లైట్ దిగి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్లో కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ మధ్యలో ఒక 5-10 minutes మాత్రం నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అంతే. రిత్విక ఒక అమ్మాయికి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయింది, బట్ సరిగ్గా నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం వల్ల తనకి మళ్ళీ రీషెడ్యూల్ చేశారంట. చక్కగా ఆ రోజు అంతా అవగొట్టేసేది, మళ్ళీ ఆ టెన్షన్ మళ్ళీ ఇంకా అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సి వచ్చింది అనుకో అలాగా. సో అవేమీ జరగకుండా ఆ టెన్షన్ అక్కడితోనే వదిలిచ్చేసుకోవాలి అన్నట్టుగా అన్నీ సెట్ చేసుకోండి ఇంకా అలాగా. తర్వాత లాస్ట్ నాకు ఇంకా ఓకే, ఇవన్నీ కూడా 1 గంట వరకు సరిపోయింది నాకు, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. తర్వాత లాస్ట్ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఐఎల్స్ రాయలేదు కదా, సో ఐఎల్స్ టెస్ట్ పెట్టాడు అనమాట. ఐఎల్స్లో మనకి 4 ఉంటాయి కదా, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ కదా. అందులో
ఒక్క రైటింగ్ పక్కన పెట్టి మిగిలిన 3 కూడా 3 టెస్ట్లు పెట్టారు నాకు. ఒక పేరా ఇచ్చాడు, చదవమన్నాడు, టైం పెట్టాడు. అంటే అందులో ఏంటంటే మన ప్రొనౌన్సియేషన్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, తను అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేశారు. అది స్క్రీన్ మీద చూపించాడా పేరా? స్క్రీన్ మీద చూపించారు. ఓకే. పక్కన ఒక స్క్రీన్లో ఏమో ఆ గుండు తాత కనిపించాడు, ఇంకో పక్కన స్క్రీన్లో ఆ పేరా కనిపించేది. ఆ పేరాని చూసి చదవమని చెప్పాను, చదివేశాను. అది ఒక 2 minutes ఉందనుకుంటుంది, అంతా కూడా అయిపోయింది. ఇలా నాకు లిజనింగ్ టెస్ట్లో నాకు ఒక వాయిస్ వినిపించాడు. అసలు అందులో కన్వర్జేషన్ ఏం జరుగుతుంది చెప్పన్నారు. చెప్పా అది కూడా. అదొక 5 to 6 minutes వరకు జరిగింది అనుకుంటా. ఆ ఒక్క మాడ్యూల్ అయిపోయింది. అంటే టోటల్ మాడ్యూల్ అని ఉంటుంది, ఓన్లీ లిజనింగ్ టెస్ట్ యొక్క మాడ్యూల్. ఇంకా లాస్ట్ స్పీకింగ్ టెస్ట్ పెట్టారు. ఆ స్పీకింగ్ టెస్ట్లోనే నాకు ఒక 2 సెపరేట్ మాడ్యూల్స్గా చెప్పారనమాట. ఒక 3 topics ఇచ్చాడు. అందులో ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఒక 1 minute టైం ఇచ్చాడు నాకు. ఆ 1 minute ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాని గురించి ఒక 2 minutes మాట్లాడమని చెప్పన్నారు. అందులో నేను ఏంటి సోషల్ మీడియా గురించి అనుకుంటా ఏదో చెప్పాను. నేను ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. ఇంకా ఆ టాపిక్ గురించి నేనేం మాట్లాడలేదు. ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఆయన అడిగారు. ఆ క్వశ్చన్స్కి నేను కొంచెం ఎలాబొరేట్ చేస్తూ ఆన్సర్స్ చెప్పాను అనమాట. లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియా మీద ఆ పిల్లలు ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు అనే ఒక టాపిక్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయా అనే ఒక క్వశ్చన్. అలాగా ఆ సోషల్ మీడియా సంబంధించిన ఒక 4-5 క్వశ్చన్లు అడిగారు నన్ను. అయిపోయింది. ఇది ఒక్క మాడ్యూలే నాకు ఒక 10 minutes వరకు జరిగింది. ఇలాగా 4-5 క్వశ్చన్స్ అదే టాపిక్ మీద. దాని గురించి ఎలాబొరేట్ చేస్తూ చెప్పడం, వీటన్నింటి వల్ల ఒక 10 minutes అక్కడ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏంటంటే ఒక 5 topics ఇచ్చారు నాకు. ఆ 5 topicsలో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోమని చెప్పన్నారు. సెలెక్ట్ చేసుకుని ఒక 5 minutes ఒక 3 minutes మాట్లాడమని చెప్పన్నారు ఇంగ్లీష్లో కంటిన్యూస్గా. ఏం మాట్లాడడం తెలియదు, ఏదో అలా చెప్పేసి మాట్లాడేశాను. ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఓకే థ్యాంక్ యూ సో మచ్ శిరీష అని చెప్పాను. అంతే అయిపోయింది ఇంకా నా ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ఇది మాకు జరిగిన ఇంటర్వ్యూ కదా. జనరల్గా అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మన సెల్ఫ్ అడుగుతారు. సెల్ఫ్ బాగా ప్రిపేర్ అయిపోండి. ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరిగాం, మన మోహన్ బాబు గారు చెప్పినట్టుగా మంచి సెల్ఫ్ అయితే ప్రిపేర్ అవ్వండి. డబ్బా సెల్ఫ్ డబ్బా కట్టుకోండి. ఇంగ్లీషు మంచిగా మాట్లాడుతూ చూడండి. లక్ష్మి అక్క చెప్పినట్టు ఆర్ని రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నార్మల్గానే చెప్పండి, పర్వాలేదు. నిజానికైతే రోల్ చేయాలి, అదే కరెక్ట్. పాపం అప్పుడు లక్ష్మి అక్కని అనవసరంగా ట్రోల్ చేసుకున్నాం కానీ అందరం. ఆ ఇంటర్వ్యూ జరిగే టైంలో ఆయన చెప్పేది ఆయన అడిగేది మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, అదేం ప్రాబ్లంగా చెప్పు. కానీ వాళ్ళు క్లియర్గా మళ్ళీ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి వాళ్ళు అసలు ఏం అడిగారు అండి. లేదు అంటే కనుక స్మైల్ ఇచ్చేసి యా అని చెప్పాను. వెంకటేష్లో మాత్రం వాళ్ళ కూర్చోవద్దు, మాట్లాడాలి. మనం మాట్లాడితేనే ఓకే ఈ అబ్బాయి ఓకే చదువుకోవడానికి వస్తున్నారు, వీళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, యాక్సెప్ట్ చేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్కి వీసాలు వస్తాయి, సక్సెస్ఫుల్గా వస్తాయి, డోంట్ వరీ. ఇప్పుడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ నేను మళ్ళీ చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ అంటే నేను ఎక్కువ ప్రిపేర్ అయ్యాను కదా, నాకు తెలుస్తుంది అనమాట. ఆకాశమంతా సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఎక్కువ ప్రిపేర్ అవుతారు. సేమ్ నిజంగానే అలాగే అయ్యింది. మీకు ఒక 4 to 5 working daysలో రిజల్ట్ తెలుస్తుంది చెప్పి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా నేను ఓకే ఇంకా అంతా పక్కన పెట్టి రిలాక్స్ అయిపోయి ఇంకప్పుడు డోర్ తీసేసి లోపలికి పిలిచాను. ఇంక అబ్బాయిని పిలిచి ఏం అడిగారమ్మా అంటే ఒక్కటి కూడా అనుకున్నది రాలేదు, అంతా అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పనేసరికి ఇంకా ఈ అబ్బాయి షాక్ అయిపోయాడు అనమాట. నేను ఇంకా షాక్లోనే ఉండిపోయాను. అసలు ఏంటి నేను అంత ప్రిపేర్ అయ్యాను, ఏమీ అసలు అనుకున్నది ఏమీ రాలా, వేరే ఏదో అడిగారు చెప్పాను, అసలు వస్తుందా రాదా, వాళ్ళ ఆల్రెడీ 1 లక్ష పెట్టేసాము అందులో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్నాం. బట్ వీఆర్ ఫైనలీ హియర్. మీకు క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే కనుక ఫస్ట్ సెల్ఫ్, సెకండ్ వచ్చేసి వై యూకే అనే క్వశ్చన్ అడుగుతారు. ఎందుకు నువ్వు యూకే రావాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతారు. బికాస్ వై నాట్ యువర్ కంట్రీ, నీ కంట్రీలో నువ్వు మాస్టర్స్ చేయొచ్చు కదా, ఎందుకు మా కంట్రీకి రావాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతారు. సో మీరు ఆ క్వశ్చన్కి ఆన్సరు ఇండియాని తక్కువ చేసి మాట్లాడద్దు, ఇండియాని తక్కువ చేసి ఎవరు కూడా మాట్లాడద్దు. ఎందుకంటే మీరు మీ కంట్రీని తక్కువ చేసి మాట్లాడారు అంటే కనుక వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వెళ్తుంది. సో అలా కాకుండా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పేసి అలా చెప్పి అందుకు వస్తున్నాను, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి, కల్చర్ డెవలప్ చేసుకోవడానికి, అన్ని దేశాల నుంచి ఇక్కడికి వస్తారు కదా అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నాను, ఈ రీజన్స్తో మీరు చెప్పండి. వై ఓన్లీ యూకే అన్నప్పుడు మీరు ఏం చెప్తారంటే ఇక్కడ
1 year మాస్టర్ కోర్సెస్ ఉంటాయి, 2 years మాస్టర్ కోర్సెస్ ఉంటాయి. అండ్ 1 year మాస్టర్ కోర్స్కి యూకే డిగ్రీకి, యూకే మాస్టర్స్కి వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే వాల్యూ ఉంటుంది. ఫస్ట్ అది యూఎస్ఏకైనా ఉంటుంది, ఆస్ట్రేలియాకైనా ఉంటుంది. కాకపోతే వీడి గురించి చెప్తున్నాం కదా, వీడి గురించి ఒక పులిహార అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే కంపేర్ టు అదర్ కంట్రీస్, నేను అదర్ కంట్రీస్ కూడా నేను చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ చూశాను, కెనడా చూశాను, ఆస్ట్రేలియా కూడా చూశాను. అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ వైజ్గా కొంచెం నాకు కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తావా అని చెప్పి ఇది అడిగారు నా గుండె తాత. అసలు పార్ట్ టైం జాబ్ చేస్తావా అంటే లేదు నేను చెయ్యను, నేను నా మొత్తం నేను చదువు బిడ్డని, నా సమయాన్ని మొత్తం చదువుకి కేటాయిస్తాను, నేను చదువుకు సంబంధించినవి మాత్రమే చేస్తాను. యూనివర్సిటీకి ఇది వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు? అమ్మా ఇప్పుడు నాకు హాలిడేస్ ఇచ్చారు. జనరల్గా ఎన్ని రోజులు అయింది ఫస్ట్ నుంచి? ఎన్ని రోజులు వెళ్ళానా? ఎన్ని రోజులు వెళ్ళా? 5 months అయింది కదా. ఈ 5 monthsలో ఒకసారి బుక్ పట్టుకున్నావా? ప్రజెంటేషన్కి పట్టుకున్నా. అది చదువు బిడ్డలు ఎట్లా ఉంటారు, ఒకే ఒకసారి పట్టుకుందంట 5 monthsలో బుక్. ఇంకా నన్ను ఏం క్వశ్చన్ అడిగారంటే కనుక వీక్లీ 2 or 3 మాత్రమే యూనివర్సిటీ ఉంటుంది, ఖాళీ సమయాల్లో నువ్వేం చేస్తావు అని అడిగారు. అప్పుడు నేను ఎసక అమ్ముకుంటా అని చెప్పి కాదు, అంటే నా కోర్సుకి సంబంధించిన ఆ ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఇంకా దానికి సంబంధించిన ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ విధంగా నా సమయాన్ని అనేది కేటాయిస్తాను అని చెప్పాను. అదే చెప్పండి. నేనైతే క్వీన్ ఎలిజబెత్కి లైన్ వేసుకుంటా అని చెప్పేవాడిని. ఇంకా పంపిస్తారు నిన్ను కూడా అక్కడికే. ఇంకప్పుడు వై దిస్ కోర్స్ పర్టికులర్లీ, మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్తో ఉంటారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ తగ్గ బ్యాక్గ్రౌండ్తో, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు సైన్స్ పరంగానే మాస్టర్స్ తీసుకుంటారు, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కంప్యూటర్స్ పరంగానే మాస్టర్స్ తీసుకుంటారు. కానీ డిఫరెంట్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఈ క్వశ్చన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కంప్యూటర్ సైన్స్ చదివి డిగ్రీ కానీ బీటెక్ కానీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదివి ఇప్పుడు మాస్టర్స్ కూడా కంప్యూటర్ సైన్స్ కానీ డేటా సైన్స్ కానీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. నువ్వు అది చదివే కదా, ఇది ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి అడుగుతారు. సో దానికి మీరు ప్రాపర్గా రీజన్ చెప్పండి, నాకు ఇది ఇంట్రెస్ట్, లేకపోతే దీని మీద నాకు కుతూహలం ఎక్కువ ఉంది అలాంటి చెప్పండి వాళ్ళకి. అట్ ది సేమ్ ఏం చెప్పినా పర్వాలేదు, కానీ జెన్యూన్గా చెప్తే కనుక ప్రాబ్లం ఏమైతే ఏమవ్వదు. ఇక్కడ 2 different క్వశ్చన్స్ ఉన్నాయి. వై పర్టికులర్లీ దిస్ కోర్స్ అని చెప్పేసి కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్సే తీసుకుంటే వై పర్టికులర్లీ దిస్ కోర్స్ అంటే నేను కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అండి అందుకే నేను తీసుకున్నాను అలా చెప్పొద్దు. ఎందుకంటే మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా చాలా తీసుకోవచ్చు కదా, మీరు ఇది మాత్రం ఎందుకు తీసుకున్నారని కూడా అడుగుతారు. దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే డేటా సైన్స్ వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నాకు ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను అందుకే డేటా సైన్స్ తీసుకున్నాను. ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు తీసుకున్న కోర్స్కి అసలు ఫ్యూచర్ ఉందా, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇక్కడే ఉంటావా అక్కడికి వెళ్ళిపోతావా? ఈ క్వశ్చన్ అడుగుతారండి. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కనుక మీ స్టడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, పిహెచ్డబ్ల్యూ వేసుకుంటారా వేసుకోరా, అండ్ పిహెచ్డబ్ల్యూ తీసుకుంటారా తీసుకోరా, ఆర్ ఎల్స్ ఇక్కడ ఉంటారా రిటర్న్ అవుతారా, ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఏం చెప్పాలంటే నేను చదువుకోవడానికి మాత్రమే వచ్చాను, చదువుకుంటాను, బ్యాక్ టు ఇండియా ఆఫ్టర్ పిహెచ్డబ్ల్యూ నేను ఇండియాకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఏం చేస్తావు, పత్యాపారం చేసుకుంటావు నీకు ఎందుకు అని కూడా అడుగుతారండి. ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే నేను ఇక్కడ నాలెడ్జ్ని తీసుకెళ్ళి మా కంట్రీలో నేను ఓన్ స్టార్టప్ అయినా చేసుకుంటాను, లేదు అంటే ఇదే స్కిల్తో నేను అక్కడ పెద్ద కంపెనీస్లో ఇక్కడ నేర్చుకున్న స్కిల్తో, ఇక్కడ చేసిన ఎక్స్పీరియన్స్తో అక్కడ ఇంకా నేను దాన్ని డెవలప్ చేసుకుంటాను, నా కంట్రీని డెవలప్ చేస్తాను, దానికి అలా ఉపయోగిస్తాను అని చెప్పాలి. లేదు అన్నా కూడా కేవలం ఉద్యోగాలు కల్పిస్తా అంటున్నాడు కదా తర్వాత. అండ్ ఆల్సో ఇప్పుడు నేను డేటా సైన్స్ తీసుకున్నాను, డేటా సైన్స్కి ఏమేమి జాబ్స్ ఉంటాయి, అసలు ఇంకా మనం ఏ విధంగా కూడా వర్క్ చేసుకోవచ్చు దీని పరంగా అడుగుతారు. డేటా సైన్స్ అంటే ఏం చేసుకోవచ్చు, మనం డేటా సైంటిస్ట్గా చేసుకోవచ్చు, డేటా అనలిటిస్ట్గా చేసుకోవచ్చు, ఇలాంటి పొజిషన్స్లో కూడా వర్క్ చేసుకోవచ్చు మనం అని చెప్పాను నేను. తర్వాత అసలు దీని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇదే అని చెప్పన్నప్పుడు అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసుకున్నాను అనమాట. ఓకే, డేటా సైన్స్ కోర్స్ తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల్లో
మన ఇండియా యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి గూగుల్లోను యూట్యూబ్లోను అలా సెర్చ్ చేసుకుంటున్నప్పుడు నాకు దొరికిన ఏదో కొంచెం కొంచెం ఆన్సర్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయి అవి చెప్పేశాను, అయిపోయింది అలాగా. నెక్స్ట్ మీరు ఇండియాకి తిరిగి వెళ్తారా లేదంటే ఇక్కడే జాబ్ వస్తే కనుక ఇక్కడే ఉండి సెటిల్ అవుతారా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు ఏం చెప్తారంటే ఇండియా అంటే ఇప్పుడు పిఎస్డబ్ల్యూలో చేసుకున్నాం, మనకి ఒక మంచి కంపెనీ దొరికింది, వాళ్ళే మనకి చక్కగా తర్వాత కూడా ఇంకా ఇస్తామని చెప్పన్నారు, మనకి శాలరీ హైక్ చేస్తా అని చెప్పి స్పాన్సర్షిప్ ఇస్తా అని చెప్పన్నారు, శాలరీ హైక్ చేస్తామని చెప్పన్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఇండియా వెళ్ళిపోతావా ఇక్కడే ఉంటావా అని కూడా అడుగుతారు. కానీ వెళ్ళిపోతామనే చెప్పండి, ఇక్కడ ఉంటాము అని చెప్పేసి ఎవరు కూడా చెప్పొద్దు. ఇక్కడికి వచ్చాక ఉంటారా లేదా అనేది మన ఇష్టం, మనం డబ్బులు కట్టుకుంటే ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. జాబ్ కూడా అమ్మా స్పాన్సర్షిప్ ఎవడెత్తున్నాడు ఇక్కడ. సరే ఇచ్చినా వేపోయినా అదంతా తర్వాత అది వేరే విషయంలే, కానీ మీరు ఉండను అని చెప్పేసి అనండి, చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పాలి. ఓన్గా నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, లేకపోతే నా ఫ్యామిలీ ఇండియాలో ఉంది, నేను ఐఎమ్ గోయింగ్ టు మిస్ మై ఫ్యామిలీ, 2 years నేను మిస్ అవుతున్నాను, 4 years నేను మిస్ అవుతున్నాను, అంత మిస్ అయినప్పుడు నేను ఎక్కడ ఎందుకు ఉంటాను. ఆస్తులు ఉన్నాయి, సో నేను వెళ్ళిపోతాను ఇండియాకి, అక్కడే నేను వర్క్ చేసుకుంటాను, అదే చూసుకుంటాను చెప్పండి. అలాంటి చెప్పుకోవాలా? అప్పుడు ఆబ్వియస్లీ మీకు క్యాష్ రిలీజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. అవునా, నిజమా? బ్రీఫ్గా చెప్పుకుంటే నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏమంటారంటే నా సెల్ఫ్, నా లాస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, నా కాలేజ్ ఎక్కడుంది, నా కాలేజ్ గురించి అడిగారు, నా ప్రిన్సిపల్ గురించి, మా డిపార్ట్మెంట్స్ గురించి, నా డిగ్రీ యొక్క మాడ్యూల్స్ గురించి, తర్వాత నా సిటీ గురించి, నా ఫ్యామిలీ గురించి, ఈ యూనివర్సిటీ గురించి, నా కోర్స్ గురించి, నా కోర్స్ యొక్క మాడ్యూల్స్ గురించి. మీ యూనివర్సిటీ అడ్రస్ అడుగుతారు, అడ్రస్ అడిగినప్పుడు ఆ ఫుల్ అడ్రస్ అనేది చెప్పాలి విత్ పోస్ట్ కోడ్. ఇక్కడ పోస్ట్ కోడ్ అంటారు, మన ఇండియాలో మనం పిన్ కోడ్ అంటాం కదా, దాన్నే వీళ్ళు ఇక్కడ పోస్ట్ కోడ్ అంటారు. విత్ పోస్ట్ కోడ్తో సహా ఫుల్ అడ్రస్ మీరు పట్టండి. తర్వాత ఎడ్యుకేషన్ లోన్ గురించి, ఫ్యామిలీ గురించి, మన తర్వాత ఇండియా వెళ్ళిపోతావా ఉంటావా, పార్ట్ టైం చేస్తావా చేయవా, అసలు పార్ట్ టైం చేసుకుంటే కనుక ఎన్ని అవర్స్ చేయాలనే దాని మీద నీకు అవేర్నెస్ ఉందా అని అడిగారు. ఎస్ ఉంది, 20 hours మాత్రమే చేయాలి చెప్పాను. 20 hours దాటకూడదు, 20 hours లోపే. అది కూడా ఎలా చేయాలని కూడా అడిగారు నన్ను. అంటే ఎన్ఐ పేమెంటా క్యాష్ అని అడిగారు, ఎన్ఐ పేమెంట్ మాత్రమే చేయాలని చెప్పాను, ఓకే అని చెప్పాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి మన వాళ్ళు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది. ఎన్ఐ క్యాష్ ఇన్ అంటే ఇల్లీగల్గా వస్తుంది, ఎన్ఐ అనేది లీగల్. సో నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్తోనే ఎన్ఐ పేమెంటే అని చెప్పండి, స్టూడెంట్కి ట్యాక్స్ ఏమి ఉండదు. 20 hours మాత్రమే. మీరు పార్ట్ టైం జాబ్ చేస్తారా లేదా అనే క్వశ్చన్కి నాకు యాక్చువల్లీ మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, సో నాకు ఆ నీడ్ లేదు అని చెప్పండి. వాడు ఇంకా పర్టికులర్గా అడిగితే కనుక ఇట్ డిపెండ్స్, నాకు ఎక్స్పెన్సెస్ ఒకవేళ మేనేజ్ కాకపోతే ఆ టైంలో పర్టికులర్గా నాకు పర్మిషన్ ఉంది కాబట్టి 20 hours లోపు, 20 hours మీకు పర్మిషను, 20 hours దాటకూడదు, 20 hours లోపే చేయాలి, అదే చేస్తాను అని చెప్పండి. ఇవన్నీ నన్ను అడిగారు. ఆ తర్వాత నా ఐఎల్టీఎస్ టెస్ట్ కూడా పెట్టారు. ఇవన్నీ నాకు జరిగిన క్వశ్చన్స్ ఇంటర్వ్యూ. అండ్ వీటితో పాటు ఇవి మాత్రమే కాకుండా వీటితో పాటు మీరు నార్మల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, వై యూకే, వై ఓన్లీ యూకే, వై నాట్ ఇండియా, వై దిస్ కోర్స్, వై పర్టికులర్ దిస్ యూనివర్సిటీ, అండ్ వై పర్టికులర్ దిస్ యూనివర్సిటీ అన్నప్పుడు వేరే యూనివర్సిటీస్ కూడా కంపేర్ చేస్తే ఒక 2-3 పాయింట్స్ చెప్పండి, అది మీకు ప్లస్ అవుతుంది. తర్వాత మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, దీనికి అసలు మీరు తీసుకున్న కోర్స్కి అసలు ఫ్యూచర్ ఉందా లేదా, ఉంటే ఎలా ఉంటుంది, అండ్ ఈ కోర్స్ జాబ్ చేస్తారు కదా దానికి మీకు అసలు ఎంత శాలరీ ఎర్న్ చేయొచ్చు అని కూడా అడిగారు నన్ను, అది కూడా తెలుసుకోండి. సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. జస్ట్ నార్మల్గా మన ముందు ఒక పర్సన్ చక్కగా కాఫీ కలుపుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టు అలా పెట్టుకుంటున్నారు, సో అలా మనం కూడా చిలుగా ఉండి మాట్లాడుకుందాం అనే మైండ్ సెట్తోనే వెళ్ళి ప్రిపేర్ అయ్యి చక్కగా అటెండ్ అవ్వండి, అంతా అయిపోతుంది. ఇంకా డోంట్ గో విత్ కాఫీ కప్స్ లైక్ విజయ్ సార్. అంటే అలా మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి, చక్కగా జస్ట్ చిల్ అవ్వండి అని చెప్పంటున్నాను అంతే. ఒకవేళ ఇదంతా ప్రిపేర్ చేసుకోవడానికి లేకపోతే చదువుకోవడానికి నోట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కనుక నాకు ఇక్కడ కామెంట్ చేయండి, నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి, నేను దానికి ఏదైనా నా దగ్గర మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఇవి నేను పంపిస్తాను, ఓకేనా? ఒకవేళ కావాలంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న పింక్ చేయండి,
నేను ఖచ్చితంగా అంటే నా వరకు నేనేం ప్రిపేర్ అయ్యాను అనేది చెప్తాను మీకు అప్పుడు. ఇంకొక విషయం ఫైనల్గా మేము ఇంకోటి చెప్పాలనుకుంటుంది, వచ్చే వాళ్ళందరికీ కండిషనల్ రిలీజ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా రండి, ఇంటర్వ్యూ జాగ్రత్తగా అటెండ్ చేసి జాగ్రత్తగా వచ్చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, మన సబ్స్క్రైబరు భార్గవి అనే అమ్మాయి, తనకు అన్కండిషనల్ రిలీజ్ అయింది, ఫండ్స్ జరుగుతుంది, వర్క్ అయితే జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ భార్గవి. అండ్ రిత్వికాకి అన్కండిషనల్ రిలీజ్ అయింది 2 యూనివర్సిటీస్ నుంచి. షీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో రిత్విక నీకు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ మా. తర్వాత శ్రీనివాస్ యాదవ్ ఇంకా కండిషనల్ వచ్చింది అనుకుంటా, అన్కండిషనల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్ రాజ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రాజ్. అండ్ జ్యోతి నీకు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్, తను కూడా వస్తుంది. తర్వాత సౌజన్య గోసాల, తినకు కూడా కండిషనల్ వచ్చింది ఇతనికి 2 యూనివర్సిటీస్ నుంచి, తనకు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. మన సబ్స్క్రైబర్స్ 10 మెంబర్స్ యూకేకి వస్తున్నారు. వీళ్ళందరూ ఈ వీడియోస్ చూసి మమ్మల్ని మాకు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్లో ఉన్నారు స్టిల్ ఇప్పటికి కూడా. సో మీ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. వాళ్ళు మాకు పర్సనల్గా మెసేజ్ చేశారండి, ఇట్లా అన్కండిషనల్ వచ్చిందని వాళ్ళు మాతో షేర్ చేసుకున్నారు మన సబ్స్క్రైబర్స్. అందుకని చెప్పేసి వాళ్ళందరి గురించి మేము పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే విష్ యూ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వచ్చేయండి, ఇక్కడికి వచ్చాక కలుద్దాం. ఖచ్చితంగా కలుస్తాము. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే యూకేకి వచ్చినప్పుడు ఏదో టైంలో అయితే మేము వెళ్ళి కలుస్తాము. ఫేస్ చేయడానికి, ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయడానికి, కష్టాలు అనుభవించడానికి వచ్చేయండి. యూకే అనేది ఒక సముద్రం, ఆ సముద్రం కూడా గడ్డగట్టిన సముద్రం. పైనుంచి వర్షం వస్తూ ఉంటుంది, స్వెటర్ ఉండదు. మరీ అంత దారుణంగా నీకు చలికాలం సెప్టెంబర్ ఇంటేక్ వాళ్ళు వచ్చేది, ఊరంతా గతుకులు, చేతిలో దీపం కూడా ఉండదు, గుండెలో ధైర్యం ఒక్కటే ఉంటుంది. ఆమె కళ్యాణ్ గారు చెప్పింది మర్చిపోతున్నావు ఏదో. పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పాడండి, ఆ డైలాగ్ ఒక 2-3 సార్లు విని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత గుండెలో ధైర్యం ఒకటే ఉండాలి, ఇక్కడ ఒంట్లో ఓపిక ఉండాలి, బుర్రలో తెలివి కూడా ఉండాలి. ఎంతో తెలివితేటలు ఉంటేనే ఇంత దూరం వస్తున్నారు వచ్చే వాళ్ళందరూ కూడా. అవును, దాన్ని ఇంకా కంటిన్యూ చేయండి అలానే అంటున్నా అంతే. ఫైనల్గా నేను ఒకటి చెప్తానండి, మేం కావచ్చు ఇంకెవరైనా సరే యూట్యూబర్స్ వీడియోస్ చేసేది వచ్చే వాళ్ళందరికీ ఒక సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి మా అందరి ప్రయత్నము, ఓకేనా. కానీ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మాత్రం రావద్దు. మీరు అనుకున్నంత గుడ్గా అయితే ఉండదు. మీరు రావాలి అనుకుంటేనే రండి, ఇది మాత్రం నేను చెప్తాను. మేము జస్ట్ వచ్చే వాళ్ళకి సపోర్టివ్గా ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది మా వీడియో అని చెప్పేసి, నేనే కాదు మనలాంటి యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. మాది ఇంకా చిన్న ఛానల్, మాకంటే పెద్ద ఛానల్ వాళ్ళు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరూ చేసేది వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని, కానీ అక్కడ ఉండేవాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు వదిలేసి రావడం కోసం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇండియాలో కంఫర్ట్ లైఫ్ ఉంటే కనుక అక్కడే ఉండండి, చాలా బెటర్ చాయిస్. ఇక్కడ ఏదో ఉంటుంది భూలోక స్వర్గం అని చెప్పేసి మాత్రం రావద్దు. ఇది యూకేలోనే కాదు, వేరే ఏ కంట్రీలో ఉన్న పర్సన్ని, అక్కడ ఉన్న పర్సన్ని అడిగినా కూడా ఇదే చెప్తాడు, ఓన్లీ కరెన్సీని చూసి రావద్దు. మీరు చాలా లైఫ్ మిస్ అయిపోతారు, డిప్రెషన్ వచ్చేస్తుంది, లైఫ్ బ్యాలెన్సింగ్ మిస్ అయిపోద్ది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోతాయి. ఫుడ్ ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బాడీ అంతా ఒళ్ళు పులిసిద్ది వర్క్ చేసి. మనీ డిపెండ్స్, ఉండొచ్చు, ఖర్చుల్లో ఎక్కువ అస్సాం అవ్వచ్చు. కొంతమంది నేను మంత్లీ 1 lakh మిగిలిచ్చేసుకుంటున్నాను అని చెప్పేసి కొంతమంది అంటారు. కొంతమంది 5 నెలలు అయిపోయింది ఏం లేదు, పెద్దగా ఏం మిగలలేదు అంటారు. సో ఇట్ డిపెండ్స్. కరెన్సీ ఒకటి పక్కన పెడితే వరస్ట్ అని చెప్తాను నేనైతే. ఇండియా ఈజ్ ద అల్టిమేట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక యూకే వస్తుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది రిఫరెన్స్గా ఇవ్వండి, షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియోలు చాలామంది చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.